श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरां तद्गुरून् मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून्मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधव तीर्थ गुरुभ्यो नमः। हरि ओम। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿ ಪುದೆಮಗೆ ಮಂಗಳವ. ಒಬ್ಬನಲಿ ನಿಂತಾಡುವನು ಮತ್ತೊಬ್ಬನಲಿ ನೋಡುವನು ಬೇಡುವನೊಬ್ಬನಲಿ ನೀಡುವನು ಮಾತಾಡುವನು ಬೆರಗಾಗಿ ಅಬ್ಬರದ ಹೆದ್ದೈವನಿವ ಮತ್ತೊಬ್ಬರನು ಲೆಕ್ಕಿಸನು ಲೋಕದೊಳೊಬ್ಬನೇತ ಬಾಧ್ಯ బాధకనాహ నిర్భీత. నిన్నటి రోజున ఈ పద్యములో ఉన్నటువంటి అన్ని పంక్తులకు విశేషార్థాన్ని చెప్పటం జరిగింది, ఒక్క పంక్తి తప్ప. లోకదొళొబ్బనే తా బాధ్య బాధకనాహ. ఈ లోకమునందు అతడొక్కడే, భగవంతుడొక్కడే బాధితుడు, అతనే బాధను ఇచ్చేటటువంటి వాడు అతనే. దీని అర్థం ఏమిటి అంటే, నిన్న మనం చెప్పుకున్నాం, అనంతానంత జీవరాశులలో బింబరూపిగా ఉండి అన్ని పనులను అతనే చేయిస్తూ ఉన్నాడు. వాడొక్కడే స్వతంత్రుడు, మిగిలిన వాళ్ళందరూ అస్వతంత్రులు. కాబట్టి ఒబ్బనలి నింతాడువను మత్తొబ్బనలి నోడువను బేడువనొబ్బనలి. ఒకరిలో ఉండి మాట్లాడతాడు, ఇంకొకరిలో ఉండి వింటాడు, ఒకరి చేత వేడుకొనేటట్లుగా చేస్తాడు. అంతా అతనే చేస్తూ ఉన్నాడు. అక్కడ వేడుకొనేటటువంటి వాడు ఒక్కడు, ఇచ్చేటటువంటి వాడు ఒక్కడు. అదే చెబుతూ ఉన్నారు. బాధ్య బాధకనాహ. ప్రేర్య ప్రేరకుడు, నియమ్య నియామకుడు. ప్రేర్య ప్రేరకుడు, ప్రేర్య ప్రేరణకు గురి అయినటువంటి వాడు. ప్రేరకుడు, ప్రేరణను కలిగించేటటువంటి వాడు. నియమ్యుడు, నియమింపబడినటువంటి వాడు, ఒకని చేత నియంత్రించబడినటువంటి వాడు. నియామకుడు, నియంత్రించేటటువంటి వాడు. ఈ జగత్తునందు అన్నీ తానే అయి ఉన్నాడు. నేను ఇక్కడ ఒక ప్రమేయ విషయం చెప్పాలి. వాడు బాధితుడు అంటే బాధలను గ్రహించేటటువంటి వాడు అని చెబుతున్నాం. వాడు బాధలను గ్రహించేటటువంటి వాడు, బాధలను స్వీకరించేటటువంటి వాడైతే వాడు భగవంతుడు కావడానికి సాధ్యం కాదు.
ఎందుకంటే భగవంతుడు ఏ దుఃఖములు, కష్టములు, నష్టములు, రోగములు లేనటువంటి వాడివన్నీ దోషములు. దోషరహితుడు. నారాయణం గుణై సర్వైరుదీర్ణం దోషవర్జితం. అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడే కాదు, దోషము లేశము కూడా లేనటువంటి దోషరహితుడు. బాధలను స్వీకరించే ఒకడు బాధిస్తే ఇతను బాధితుడు అంటే అది దోషమవుతుంది. అయితే చెబుతున్నారు కదా బాధ్య బాధకనాహ అని. అంటే మనకు శాస్త్రము చెబుతూ ఉన్నది, భాగవత వచనం ఉంటూ ఉన్నది. స్వమాయాగుణమావిశ్య బాధ్య బాధకతాం గతః. ఇక్కడ స్వమాయాగుణమావిశ్య అనేటటువంటి మాటలు మనము బాగా గమనించాలి, బాగా అర్థం చేసుకోవాలి. భగవంతుడు అచింత్యాద్భుత శక్తి సంపన్నుడు, అఘటనాఘటన సమర్థుడు. మనము అందరిలో ఉంటూ ఉన్నాడు. త్రివిధ జీవరాశులు ఉన్నారు, సాత్విక, రాజస, తామస. సాత్వికులు మంచివాళ్ళు, రాజసులు కొంత మంచివాళ్ళు, కొంత చెడ్డవాళ్ళు, తామసులు చెడ్డవాళ్ళు. ఈ అందరిలో ఉన్నప్పుడు వానికి ఏమైనా చెడు జీవులలో, చెడ్డవారిలో ఉన్నప్పుడు వానికి కూడా సహవాస దోషం చేత వానికి చెడుతనం ఏమైనా చెడుతనం వస్తుందా, చెడ్డతనం వస్తుందా అంటే వాడు అప్రాకృతుడు. ప్రకృతి సంబంధమైనటువంటి జీవుని దేహములో, అందరి దేహములలో ఉన్న ఆ దోషము లేశము కూడా అంటనటువంటి వాడు అప్రాకృతుడు. కాబట్టి వాడు బాధను ఇచ్చేటటువంటి వాడిలో ఉండి బాధకుడిగా పిలువబడతాడు. బాధను స్వీకరించేటటువంటి వానిలో ఉండి బాధితుడుగా పిలువబడతాడు. ఎందుకయ్యానంటే వాడొక్కడే స్వతంత్రుడు, ఇంకా మిగిలిన వాళ్ళందరూ అస్వతంత్రుడు. కాబట్టి ఒకణ్ణి మనము తిట్టాలన్నా మనము స్వతంత్రుడు కాదు. భగవంతుడు మనలో ఉండి ప్రేరణ ఇస్తే, భగవంతుని చేత మనము ప్రేరేపింపబడితే మనము ఒకరిని తిట్టగలం, లేకపోతే తిట్టలేం. ఒకడు బాధను స్వీకరించాలి అని అంటే వాడు స్వీకరించడానికి కూడా వానికి స్వాతంత్రం లేదు. భగవంతుడు వానిలో ఉండి బాధను స్వీకరించేటట్లుగా చేస్తేనే వాడు బాధితుడవుతాడు. మనకు జీవితంలో అనుభవానికి వస్తూ ఉంటాయి. మనకి ఎవరి మీదైనా కోపం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, వాణ్ణి బాధ పెట్టాలి అనేటటువంటి ఉద్దేశముతో వాణ్ణి అనరాని మాటలంటూ వాణ్ణి తిడతాం. అయితే మన తిట్లకు వాడు ఏమాత్రము ప్రతిస్పందించకుండా నవ్వుతూ ఉంటాడనమాట. అప్పుడు చూసేవాళ్ళకి ఏమవుతుంది, మనము తిడుతుంటే ఒకడు నవ్వుతూ ఉంటే వాడు తిట్లు తినేటటువంటి వాడు ఏమాత్రము దానికి ప్రతిస్పందించకుండా నవ్వుతూ ఉంటే చూసేవాళ్ళు మనలను పిచ్చివాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే వానిలో భగవంతుడు ఉండి ఆ తిట్లను వాడు గ్రహించి బాధపడేటట్లుగా వాడు చెయ్యలేదు. కాబట్టి వాడు దుఃఖించటం లేదు, కోపగించుకోవటం లేదు. అంటే మనం కోపగించుకోవాలన్నా, ఏ పని చెయ్యాలన్నా, నవ్వాలన్నా, ఏడవాలన్నా లోపల భగవంతుడుండి మనకు వాడు ఆ ప్రేరణను ఇస్తే తప్ప మనము చేయలేం. అందుకే బాధ్య బాధకనాహ, అందరిలో ఉండి ఈ విధంగా చేస్తూ ఉంటారు. అయితే ఇంకొక ప్రశ్న, వారు అందరిలో ఉన్నప్పుడు ఆ సహవాస దోషము చేత వానికి ఏమైనా దోషము అంటుతుందా అంటే ఖచ్చితంగా అంటదు.
ఎందుకంటే వాడు నిర్లేపంగా ఉంటాడు, అంటే లేపరహితుడిగా ఉంటాడు. వాడు ఎక్కడ ఉన్నా వాడు దేశకాల పరిస్థితులకు ప్రభావితుడు కానటువంటి అప్రాకృతుడు. కాబట్టి వాడు ఎక్కడున్నా వానికి ఏ దోషము లేశము కూడా లేపము కాదు. అందుకే వాడు బాధకనాహ అని జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నాడు. సరే, అన్ని చోట్ల ఉంటాడు. ఎలా ఉంటాడు అని అంటే, మనము వెనుక చెప్పుకున్నట్లుగా దధిస్థ ఘృతవత్ కాష్టే వహ్నివచ్చ జనార్దన దేహేంద్రియా సుజీవేభ్యో వివిచ్చ జ్ఞాయతే నత్వి చ. మనకు దధిస్థ ఘృతవత్ అంటే పెరుగులో ఉన్నటువంటి నెయ్యి వలె, కాష్టములో ఉన్నటువంటి అగ్ని వలె. పెరుగులో నిప్పు, పెరుగులో నెయ్యి ఉన్నది అని అంటే నెయ్యి మనకు కనబడదు. ఎప్పుడు కనబడుతుంది? దానిని చిలికి వెన్న తీసి వెన్నను కాచిన తరువాత నెయ్యి మనకు కనబడుతుంది. కట్టెలో అగ్ని ఉన్నది, దానిని మథించినప్పుడు మాత్రమే కనబడుతుంది. కాబట్టి పెరుగులో నెయ్యిని ఎలా మనము ప్రయత్నపూర్వకముగా ప్రయత్నించినప్పుడు పెరుగులో నెయ్యి మనకు దర్శనమిస్తుందో, అలాగే కట్టెలో అగ్ని మనము మథించినప్పుడు ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే అగ్ని ఎలా కనబడుతుందో, అందరిలో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి భగవంతుణ్ణి మనము చూడాలి అని అంటే ధ్యానము, జపము, తపము, అర్చన, భక్తి వీటితో మనం చేసినప్పుడు, మథించినప్పుడు వాడు అన్ని చోట్ల ఉన్నవాడు మనకు ఎక్కడ ఎప్పుడు ఎలా దర్శనమివ్వాలో అప్పుడు వాడు అలా దర్శనమిస్తాడు. కాబట్టి అందరిలో ఉన్నా కూడా వారిలో ఉన్నటువంటి దోషములు కానీ కష్మలము కానీ వానికి ఏ విధముగా అంటదు అని చెప్తున్నారు. కాబట్టి అంతేకాకుండా భాగవతము చెబుతూ ఉన్నది, దుర్భగాది శరీరస్థస్యాపి తద్దోషా స్పర్శ ఏవ తన్మహిమేత్యర్థః. బాధ్యులందుండి వారి బాధారూపమైన దోషము యొక్క స్పర్శ లేశము మాత్రము లేకుండా ఉండటమే భగవంతుని మాయ, భగవంతుని మహిమ. బాధితుని యందు ఉండి వాడు దేనితో బాధపడుతూ ఉంటాడో ఆ బాధ యొక్క లేపము లేకుండా ఉండటమే భగవంతుని మాయ. అందుకే అన్నారు స్వమాయా గుణమావిష్య. కాబట్టి ఈ విధంగా బాధితుని యందుండి బాధకుని యందుండి వారి దోషములను లేశము లేపము చేసుకోకుండా బాధ్యునికి బాధను ఇవ్వటము, బాధకునికి బాధను కలిగించేటటువంటి గుణాన్ని ఇవ్వటము, ప్రయత్నాన్ని చేయించటము, ఇవన్నీ కూడా భగవంతుడి జగత్తునందు వాడొక్కడే చేస్తూ ఉన్నాడు, ఇక ఎవ్వరూ చేయటం లేదు. అయితే మనము ఇంద్రియాభిమాని దేవతలు చేస్తున్నారు కదా అంటే నిన్న చెప్పుకున్నాం, ఆ ఇంద్రియాభిమాని దేవతలు కూడా అస్వతంత్రులు. కాబట్టి ఇంద్రియాభిమాని దేవతలలో అతను ఉండి వారికి ప్రేరణనిచ్చి వారి ద్వారా ఇంద్రియముల మూలంగా పనులను చేయిస్తూ ఉన్నాడు. అందుకే ఒబ్బనలి నింతాడువను మత్తొబ్బనలి నోడువను బేడువనొబ్బనలి నీడువను మాతాడువను బెరగాయి. నిన్న చెప్పుకున్నట్లుగా మాట్లాడేటప్పుడు వాక్కుకు అగ్ని అభిమాని దేవత, అగ్నియందు వీడు ప్రేరకుడై ఉండి అగ్నికి ప్రేరేపణ ఇచ్చి ఆ అగ్ని మన వాక్కు ఇంద్రియ మూలంగా మాట్లాడేటట్లుగా చేస్తాడు. కాబట్టి వీడు అందరిలో ఉండి అన్ని పనులను వీడు చేయిస్తూ ఉండటం చేతనే ఈ జగత్తు సుందరంగా క్షణక్షణము అనుక్షణము చలన వలనములతో నిండి ఉన్నది. చలన వలనములు లేకుండా ఒక పర్వతము వలె అచలంగా ఉంటే
ఈ జగత్తు సుందరంగా మనకు అనిపించదు. ఒకడు నవ్వాలి, ఒకడు ఏడవాలి, ఒకడు నాట్యం చేయాలి, ఒకడు మాట్లాడాలి, ఒకడు వినాలి. ఇన్ని పనులు ఏకకాలంలో చేస్తేనే ఈ జగత్తు ఆచార్యుల వారు చెప్పినట్లుగా బహుచిత్ర జగత్ బహుదాకరణాత్ అని. ఒకడే భగవంతుడు అందరిలో ఉండి ఒకరి చేత తిట్టేటట్లుగా చేస్తాడు, ఇంకొకరిలో ఉండే తిట్లు తినేటట్లుగా చేస్తాడు. ఈ విధంగా భగవంతుని యొక్క మాయ, వాని యొక్క క్రీడ అద్భుతమైనటువంటిది. మన బుద్ధికి అది అందదు. అందుకే వాడు భగవంతుడయ్యాడు, అందుకే వాడు అచింత్యాద్భుత శక్తి సంపన్నుడయ్యాడు, అఘటనాఘటన సమర్థుడయ్యాడు. ఈ విధంగా భగవంతుడు అందరిలో ఉండి వాడు బాధ్య బాధకనాహ, లోకదడు తానొబ్బని, వాడొక్కడే ఈ విధంగా అందరి యందుండి అన్ని పనులను చేసేటటువంటి వాడు. అంతేకాకుండా ఆ దోషముల లేపము లేకుండా ఉండేటటువంటి అప్రాకృతుడైనటువంటి సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి అఘటనాఘటన సమర్థుడైనటువంటి సర్వత్ర వ్యాప్తుడైనటువంటి అచింత్యాద్భుత శక్తి సంపన్నుడైనటువంటి వాడు లోకదొళగే తానొబ్బనే, వాడొక్కడే ఈ జగత్తునందు ఉన్నాడు. వాడు ఎటువంటి వాడు? నిర్భీతుడు, భయము లేశము మాత్రము లేనటువంటి వాడు అని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా బాధ్య బాధకనాహ అని అంటే బాధకుడుగా ఉంటూ ఉన్నాడు, దాని దోషము లేనటువంటి వాడు అని అంటే భాగవత తాత్పర్య నిర్ణయంలో ఆచార్యుల వారు చెబుతూ ఉన్నారు, బాధ్యాదిష్టో హరిర్నిత్యం బాధ్యతాదిగతేత్యపి గీయతే నతు బాధ్యత్వాది దోషయుతత్వతః. అదే చెబుతూ ఉన్నారు. బాధితుని యందున్నా బాధకుని యందున్నా వాడు ఆ దోషములు ఏమీ అంటనటువంటి వాడు భగవంతుడు అని ఇటువంటి తత్వాన్ని చెబుతూ ఈ పద్యమునందు భగవంతుని యొక్క అనంత కళ్యాణ గుణములలో కొన్ని గుణములను ఇక్కడ అతి సుందరంగా చిన్న చిన్న మాటలతో జగన్నాథదాసుల వారు నిరూపించినారు అని చెబుతూ ఈ పద్యం యొక్క వివరణను ఈరోజుతో ముగిస్తూ, రేపు ఇంకొక పద్యము మనకు ఏమిటి అంటే 10వ పద్యం ఉంటూ ఉన్నది. 10వ పద్యము శరణజన మందార శాశ్వత కరుణి కమలాకాంత కామద పరమ పావనతర సుమంగళ చరిత పార్థసక నిరుపమానందాత్మ నిర్గత దురిత దేవవరేణ్య ఎందు ఆదరది కరయలు బందొదగువను తన్నవర బళిగే అనేటటువంటి ఈ పద్యాన్ని రేపు మనము చెప్పుకుందామని చెబుతూ, శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.